హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందనా దివాకర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో మీరు నా లాస్ట్ షార్ట్ వీడియో చూసినట్టయితే మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను అనంతపూర్కి వచ్చానమాట. సో అనంతపూర్కి వచ్చిన వెంటనే ఇంకా ఇది శ్రావణ మాసం కాబట్టి మమ్మీ షాపింగ్కి వెళ్దామని చెప్పింది. సో దానికోసమే నేను ఇక్కడ షాపింగ్కి అయితే బయలుదేరుతున్నాను అనమాట. యాక్చువల్గా చరణ్ని తీసుకొని వెళ్దాం అనుకున్నాము. లాస్ట్ మినిట్లో వాడు బిజీ అయిపోవడం వల్ల మేము ఆటోలో వెళ్ళాల్సి వచ్చిందనమాట. మా ఆశ్రీకి ఇది ఫస్ట్ ఆటో రైడ్. సో మేము సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. అక్కడ వీడియో తీస్తూ ఉంటే నవి తీయొద్దు అని అన్నారనమాట. అందుకే ఇంకా వీడియో ఆఫ్ చేయాల్సి వచ్చింది. తర్వాత మేము ఏమేమి షాపింగ్ చేసాము అన్నది నేను ఇక్కడ చూపిస్తాను, చూడండి. నాకు, మమ్మీకి, నవికి ముగ్గురం కలిసి తీసుకున్నాము. సో అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను, చూడండి. ఫస్ట్ అయితే ఈ లావెండర్ కలర్ శారీ, ఇది మమ్మీ కోసం తీసుకుందనమాట. నాకు ఈ కలర్ చాలా అంటే చాలా నచ్చింది. మోడల్ కూడా బాగుంది. బనారస్లో తీసుకున్నాము మేము. దీనికి బ్లౌజ్ కూడా సెల్ఫ్ వచ్చిందనమాట. కాంట్రాస్ట్ ఏం రాలేదు, సెల్ఫ్ వచ్చింది. మనం కావాలనుకుంటే దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. బ్లౌజ్ మీద ఇలా సింపుల్గా బుట్టి వర్క్ వచ్చి ఒక బార్డర్ లాగా కూడా వచ్చిందనమాట, అదే గోల్డ్ కలర్తో. అండ్ ఇది వచ్చేసి నా శారీ. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను, ఇప్పుడు పర్చేస్ చేసింది కాదు. అంటే ఐ మీన్ ఇప్పుడు షాపింగ్కి వెళ్ళినప్పుడు పర్చేస్ చేసింది కాదు. యాక్చువల్గా ఈ కలర్ కాంబినేషన్లో నేను లాస్ట్ ఇయర్ సంక్రాంతికి తీసుకున్నాను. బట్ అదేంటి అంటే అంత వేరే కలర్ అంతా దానికంటే శారీ మొత్తం పాడైపోయిందనమాట. సో అందుకే నాకు అది చాలా నచ్చింది అని చెప్పేసి అదే కలర్ కాంబినేషన్లో వేరే మోడల్ నేను మళ్ళీ తీసుకున్నాను. దీనికి బ్లౌజ్ చూస్తున్నారు కదా ఎంత హెవీ వర్క్ వచ్చిందో. ఇది చిన్న చిన్న రిసెప్షన్స్కి కూడా మంచిగా వేసుకెళ్ళచ్చు అనమాట శారీ. నేను ఇక్కడ యాక్చువల్గా డైరెక్ట్గా మంచిగా మాట్లాడాను, బట్ పక్కన మా కజిన్ బాగా డిస్టర్బ్ చేసిందనమాట. మంచి కామెంట్స్ వేస్తూ ఉంది కామెడీగా. సో అందుకే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది దీనికి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మమ్మీ తీసుకుంది. గ్రీన్ కలర్ శారీ. ఇదేంటంటే డబల్ షేడ్ వచ్చిందనమాట శారీ మొత్తం. చూడ్డానికి డైరెక్ట్గా అయితే చాలా బాగుంది. ఇది వీడియోలో అంతా ఓకేగా కనిపిస్తుంది, కానీ డైరెక్ట్గా చాలా బాగుంది. దీని మీద గోల్డ్ కలర్ డీటెయిలింగ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది నేరేడి పండు కలర్ శారీ అనమాట. దీనికి కూడా మంచిగా గోల్డ్ కలర్ డీటెయిలింగ్తోనే వచ్చింది. పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి అండ్ గోల్డ్ కలర్లోనే బార్డర్ కూడా వచ్చింది. ఈ శారీ కూడా చూడడానికి చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫే వచ్చిందనమాట. మనం కావాలనుకుంటే కాంట్రాస్ట్తో స్టైల్ చేసుకోవచ్చు, లేదా గోల్డ్ కలర్ వేసుకోవచ్చు, చాలా మంచి లుక్ ఉంటుంది. ఇదొక శారీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా శారీ అనమాట. నేను ఒడిబియ్యం కోసం తీసుకున్న శారీ. అమ్మ ఈసారి నాకు ఒడిబియ్యం పెడుతూ ఉంది, సో దానికోసం ఈ శారీ తీసుకున్నాను. ఇది కూడా నాకు చాలా నచ్చింది. నేను నవి ఇద్దరం సిమిలర్ శారీస్ తీసుకున్నామన్నమాట. నాది ఈ కలర్, నవిది ఇంకొక కలర్. నెక్స్ట్ చూపిస్తాను. దీనికి కూడా మనకు సెల్ఫ్ వచ్చేసింది బ్లౌజ్. మనం కావాలనుకుంటే దీనికి కూడా కాంట్రాస్ట్ వేసుకోవచ్చు, లైక్ గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసుకున్న చాలా బాగుంటుంది. ఇది కూడా బనారసే అనమాట. అండ్ నెక్స్ట్ నవి శారీ. నేను చెప్పాను కదా సిమిలర్ శారీస్ డిఫరెంట్ కలర్స్ అని చెప్పేసి. సో నవి ఇలా పీకాక్ కలర్లో తీసుకుంది. ఇద్దరం కలిసి ఎప్పుడైనా ఒకసారి కట్టుకొని డెఫినెట్గా వీడియో చేస్తాము. ప్రస్తుతానికైతే నేను ఒడిబియ్యంకి కట్టేసుకుంటాను, నవి ఇంకెప్పుడైనా కట్టుకుంటా అని చెప్పింది అనమాట. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి డైలీ వేర్ శారీ ఒకటి తీసుకున్నాను. నాకు ఎందుకు ఈ కలర్ నచ్చి తీసుకున్నాను. నాకు యూజువల్గా ఇలాంటి కలర్స్ నచ్చుతాయి అన్నమాట. సో అందుకే చాలా సింపుల్ శారీ. ఇది ప్రైస్ కూడా చాలా తక్కువ, అరౌండ్ 700 అలా పడింది అనుకుంటాను నాకు తెలిసి. సో ఇది ఇంట్లో ఎప్పుడైనా నార్మల్గా జస్ట్ పూజలు అలా ఇలా చేస్తాం కదా, అలాంటప్పుడు కట్టుకోవచ్చు కదా అని చెప్పేసి తీసుకున్నాను. ఇవే అనమాట మేము తీసుకున్న శారీస్ తీసుకుంటే సరిపోదు, వెంటనే ఇంకొక వర్క్ ఉంటుంది కదా, అది ఏంటి అంటే టైలర్ దగ్గరికి వెళ్ళడం. సో ఇక్కడ మేము టైలర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ ఏంటంటే ఇల్లు షాపు అదే అనమాట. సో ఇక్కడ వాళ్ళు మంచం బయట వేసింటే మా ఆశ్రీ మంచిగా దాని మీద ఆడుకుంది. కొంచెం సేపు ఆడుకొని అక్కడే పడుకొనేసింది అనమాట. సో టైలర్కి బట్టలు ఇచ్చేసి నెక్స్ట్ మేము పక్కనే మా పిన్ని వాళ్ళ ఇల్లు ఉంటుంది. సో అక్కడికైతే వెళ్ళిపోయాము. వెళ్ళి చూసేసరికి మా పిన్ని వరలక్ష్మి వ్రతం కోసం అని చెప్పేసి పిండి వంటలు చేస్తూ ఉన్నారు.
సో ఇక్కడ మా పిన్ని నిప్పట్టు చేస్తున్నారు. మేమైతే వీటిని నిప్పట్టు అంటాము. మీరేమంటారో నాకు తెలీదు. అంటే డిఫరెంట్ రీజన్స్ నుంచి చూస్తూ ఉంటారు కదా, ఆ విధంగా చెప్తూ ఉన్నాను. ఇది మేమైతే యూజువల్గా ఏంటి అంటే చిన్న చిన్నగానే చేసుకొని అవే ఫ్రై చేసుకుంటాము. బట్ మా పిన్ని ఇక్కడ ఒక పెద్ద చపాతీ లాగా చేసి దాని నుంచి ఇలా గ్లాస్తో చిన్న చిన్న నిప్పట్లు తీస్తూ ఉన్నారనమాట. నాకు ఈ మెథడ్ చాలా యూస్ఫుల్ అనిపించింది. సో మీతో షేర్ చేసుకోకపోతే ఎలా చెప్పండి, అందుకే మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి మీకు కూడా చూపిస్తూ ఉన్నాను. ఎవరైనా ఇలా నిప్పట్టు చిన్న చిన్నవి చేసుకునే వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి. మీకు వర్క్ తొందరగా అయిపోతుంది అండ్ కొంచెం ఈజీగా కూడా ఉంటుంది కదా. ఇక్కడ మా తమ్ముడు తినొచ్చా అని అడుగుతూ ఉన్నాడనమాట. యూజువల్గా మా పిన్ని ఏంటి అంటే దేవుడికి కొన్ని చేసి పక్కన పెట్టేసి ఇంకా ఇంటికి వాడుకుంటుందన్నమాట. సో అందుకే వాడు ఇక్కడ తినొచ్చా అని అడుగుతూ ఉన్నాడు. అవి తినద్దు అని చెప్తుంది మా పిన్ని. అవి దేవుడి కోసం చేసినవంట, అంటే అమ్మవారి కోసం చేసినవంట. తర్వాత మేము తినాల్సినవి తినేసాము. చాలా బాగున్నాయి, వేడి వేడిగా. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయాయి అసలు. ఇంకా ఈవినింగ్ నుంచి తిరిగి తిరిగి మా ఆశ్రీ అయితే ఫుల్ అలసిపోయి పడుకొనేసింది. అందుకే ఇంకా కొంచెం సేపు ఇక్కడే ఉండేసి ఇంటికి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాము ఆమె లేచిన తర్వాత. ఎందుకంటే మధ్యలో స్లీప్ డిస్టర్బ్ చేస్తే పిల్లలు బాగా సతాయిస్తారు కదా, అందుకోసం. తినొచ్చేసి మా నానమ్మ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు లేరు, బట్ మీతో ఫోటో షేర్ చేసుకుందామని చెప్పి చూపిస్తూ ఉన్నాను. ఇది వచ్చేసి మా ఫ్యామిలీ, టోటల్ ఫ్యామిలీ ఫోటో అనమాట. అంటే మా 2 బాబాయిలు అండ్ మా ఫ్యామిలీ అందరం కలిసి తీసుకున్న ఫోటో. అది ముగ్గురు ఇళ్ళల్లో ఉంటుంది. దీనినే గిఫ్ట్ చేశాడనమాట ఒకనొక టైంలో అందరికీ కలిపి. ఇక్కడ మా తమ్ముడు రాఖీ వస్తుంది కదా నీకు, ఈ 100 రూపీస్ నోటే రాఖీ కట్టినప్పుడు ఇచ్చేది అని చెప్పి ఏడిపిస్తూ ఉన్నాడు. అది కూడా డూప్లికేట్ది, అందుకే అలా ఏడిపిస్తూ ఉన్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా తమ్ముడు గణేష్ పెన్సిల్ ఆర్ట్ చేస్తాడు. సో ఇది వాడు చేసిందే అనమాట, చాలా బాగా చేస్తాడు. మీకు కూడా ఎవరికైనా కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో వాడి నెంబర్ పెడతాను, కాంటాక్ట్ అవ్వండి. చేసి మీ అడ్రస్కి వాడు కొరియర్ కూడా చేస్తాడనమాట. సో నెక్స్ట్ మా పిన్ని వాళ్ళ ఇంటి నుంచి ఇరానీ చాయ్ తాగడానికి అయితే వెళ్ళాము. నేను అనంతపూర్కి వచ్చానంటే అస్సలు మిస్ అవ్వని థింగ్ వచ్చేసి ఇదే అనమాట. డెఫినెట్గా మేము ఇరానీ చాయ్ అయితే తాగుతాము, బికాజ్ నాకు ఇష్టము, అందుకోసం అని చెప్పేసి. దాని తర్వాత మేము ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఇంకొక విషయం మీతో ఇక్కడ ఏం షేర్ చేసుకోవాలి అనుకుంటున్నానంటే, నా వాయిస్ ఓవర్లో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. నా మైక్ పాడయ్యిందనమాట, పాతది ఏదో మైక్ ఉంటే దాంతో అడ్జస్ట్ అవుతూ ఉన్నాను. ఒక 3-4 వీడియోస్ ఇలానే ఉంటాయి. తర్వాత నేను కొత్త మైక్ తీసుకొని నా వీడియోస్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. డెఫినెట్గా చేస్తాను. ఇంకా కొంచెం క్వాలిటీ వీడియోస్ అయితే మీకు అందిస్తాను. అంతే అండి. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్